తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి గ్రహస్థితి మీకు అంటే ఎలా ఉండబోతోందంటే, ఈ పంచగ్రహ కూటమి మీకు 11వ భావంలో ఏర్పడింది. 11వ భావంలో ఏర్పడడం వల్ల ఫలితాలు ఎలా ఉంటాయంటే కనుక, ఆదాయం పెరగడము, ఆకస్మిక ధనలాభము, 4 వైపుల నుంచి ధనము రాకపోకలు, వ్యాపారంలో లాభాలు, పెట్టుబడుల మీద ఎక్కువ శాతం డబ్బులు రిటర్న్స్ రావడము, పెట్టిన పెట్టుబడులు అంటే ఎక్కువ లాంగ్ టర్మ్లో పెట్టినవి ఈ సమయంలో మీకు అధిక లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. ఈ సమయంలో మీరు పెట్టుబడులు పెట్టాలి అని అనుకుంటే ఈ రాశిలో ఉండేవాళ్ళు చక్కగా నిరభ్యంతరంగా పెట్టుబడులు పెట్టుకోవచ్చు. లాంగ్ టర్మ్కి మీరు ప్లాన్ చేసుకోండి, షార్ట్ టర్మ్లో కాకుండా లాంగ్ టర్మ్లో చేసినట్టయితే కనుక ఎక్కువ శాతము లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. విదేశీ వ్యాపారాలు చేయాలన్నా ఈ సమయంలో చేసినట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది. దాంతోపాటు మీరు ఏదైతే గత కొంతకాలంగా ఆశలు పెట్టుకున్నారో, నాకు ఇది కావాలి, నేను ఇది చెయ్యాలి, ఇలాంటివి ఏవైనా ఉంటే కనుక అవి ఈ సమయంలో తీరేందుకు ఆస్కారం ఎక్కువ కనబడుతోంది. దానికి తగ్గట్టుగా మీరు ప్లాన్స్ వేసుకోవడం కానీ వర్కౌట్స్ చేసుకోవడం కానీ చేసినట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది. అయితే మరొకటి ఏంటంటే కనుక, మీకు పెద్దల పరిచయాలు, అంటే మంచి ఉన్నత స్థానంలో ఉన్న వాళ్ళ పరిచయాలు, మంచి వ్యక్తుల పరిచయాలు, సత్సంగాలు, క్షేత్ర దర్శనము ఇలాంటివి జరిగేందుకు అవకాశాలు ఎక్కువ సమయం కనబడుతోంది. దానికి ఇంకా మీరు పెంచుకోవాలి అంటే కనుక, మంచిని మీరు ఇంకా అద్భుతంగా పెంచుకోవాలంటే పరిహారాలు ఏంటంటే, విష్ణు సహస్రనామ పారాయణ కానీ, లేదు అంటే విష్ణువుకు సంబంధించినటువంటి ఆలయ దర్శనము, విష్ణువుకు సంబంధించినటువంటి నామాలను అంటే ఏదైనా ఒక నామం తీసుకుని దాన్ని 1008 సార్లు చదువుకున్నట్టయితే ఈ యొక్క మంచి ఫలితాలు విశేషంగా ఉండడము, అత్యంత ప్రభావితంగా ఉండడము జరిగేందుకు అవకాశం ఉంది. మరి ఒక పరిహారం ఏంటంటే, అన్నదానము మీ యథాశక్తి, మీ స్తోమతను బట్టి. ఇక్కడ స్తోమతను అన్నదానం చేయమన్నారు కదా అని మీ స్తోమతను తగ్గించుకోవద్దు. బయట ప్రపంచానికి మీ స్తోమత తెలియకపోవచ్చు, కానీ భగవంతుడికి మీ స్తోమత తెలుస్తుంది కాబట్టి మీ స్తోమతకు తగ్గట్టుగా అన్నదానాన్ని చేసుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు పొందేందుకు అవకాశం ఉంది. అయితే ఈ పంచగ్రహ కూటమి అనేది శిక్ష అనేది మాత్రం కాదు, శిక్షణ అంటే ఇది ఒక పరీక్షా కాలము అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇదేదో మాకు బాధలు వచ్చేస్తున్నాయి, మాకు ఇబ్బందులు అయిపోతున్నాయి అనే భావన, భయము పక్కన పెట్టేయండి. అయితే మరి ఈ పంచగ్రహ కూటమిలో మనము ఇందాక తెలుసుకున్న మేషాది ద్వాదశ రాశుల వారికి చెప్పదగినటువంటి గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు తెలుసుకున్నారు కదా. దానికి తగ్గట్టుగా పూజలు, దానాలు, జపాలు ఈ మాఘమాసంలో చేసుకున్నట్టయితే విశేషమైన ఫలితాలు, మీ యొక్క జాతకాన్ని మంచిగా అంటే మీ యొక్క దైనందిన జీవితం కావచ్చు, లేదా మీ జాతకాన్ని మరింత ప్రభావితంగా మంచిగా చేసుకునడానికి అవకాశము ఈ మాఘమాసము. నమస్తే.